హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. పార్ట్ 6 మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు. చిన్న రిక్వెస్ట్ అండి, స్టోరీ చదివాక స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. అవును బ్రో, నేనే ఆ పెళ్ళి కాని పెళ్ళి కొడుకుని అంటాడు ఆర్య. మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విషయం నాకు ముందుగా తెలియదు, అందుకే నేను కళ్యాణితో పెళ్ళికి ఒప్పుకున్నాను. మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అని తర్వాత తెలిసింది. ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, ఇక నన్నెవరు ఏమంటారు? నా తప్పేమీ లేదు కదా అంటాడు ఆర్య. ఇంతలో గౌతమ్ తల్లి అలివేని వచ్చి, ఒరే గౌతమ్, మీ చిన్న మామయ్య చిన్నత్తయ్య వచ్చారు రా రా అని గౌతమ్ని తీసుకొని వెళ్తుంది. గౌతమ్ని చూసి నవ్వుతారు చిన్నమామ మరియు చిన్నత్త. నమస్తే చిన్నత్తయ్య, నమస్తే చిన్న మామయ్య అంటూ ఇద్దరి కాళ్ళ మీద పడతాడు గౌతమ్. నీ మంచితనం గురించి చాలా విన్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను బాబు. ఆ రోజు అంత గొడవ జరిగినా నేను ఎన్ని మాటలు అన్నా సరే అవన్నీ మర్చిపోయి నాకు గౌరవం ఇచ్చావు. మా అంగీకారం కోసం ఎదురు చూశావు. ఇంతకన్నా మంచి అల్లుడు మాకు ఎక్కడ దొరుకుతాడు అని ఆత్మీయంగా కౌగిలించుకుంటాడు చిన్నమామ రాజు. అలాంటిది ఏమీ లేదు మామయ్య, మీరు ఉన్న పరిస్థితిలో మీ కూతురు గురించి మీరు ఆలోచించారు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు అంటాడు గౌతమ్. అవును బావగారు, జరిగిందంతా జరిగిపోయింది కదా, ఇక వాటి గురించి మర్చిపోండి. ఇప్పుడు మనమంతా ఒక కుటుంబం అంటాడు గౌతమ్ తండ్రి ఆంజనేయులు. చాలా సంతోషం బావగారు, మీ కుటుంబాన్ని అవమానించినా సరే మీరు ఎలాంటి అహం చూపించకుండా మాతో కలిసిపోయారు అంటాడు రాజు. మనలో మనకి అలాంటివి ఏమీ లేవులే అన్నయ్య గారు, రండి భోజనాలు చెద్దురు అంటూ భోజనానికి తీసుకొని వెళ్తారు అలివేని. రాజు అతని భార్య రాజ్యం, వాళ్ళ కూతురు విద్య ఇంకా హార్య గౌతమ్తో కలిసి భోజనం చేస్తారు. చిన్నమామయ్య విద్యకు తమ్ముడు ఉన్నాడు కదా, తను రాలేదా అని అడుగుతాడు గౌతమ్. లేదు బాబు, వాసుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకనే రాలేదు అంటుంది రాజ్యం. భోజనాలు అయ్యాక అందరూ కలిసి కొంత సమయం మాట్లాడుకుంటారు. ఇంతలో కాల్ వస్తే మేడ మీదకి వెళ్ళి మాట్లాడతాడు గౌతమ్. అక్కడికి ఆర్య కూడా వస్తాడు. హాయ్ ఆర్య, నేనే నీతో మాట్లాడాలి అనుకున్నాను అంటాడు గౌతమ్. దేని గురించి బ్రో అని అడుగుతాడు ఆర్య. మీ ఫ్యామిలీస్ గురించి నాకు అంతగా తెలియదు కదా, కళ్యాణి కొంచెం ఏదో చెప్పింది, అందుకే నిన్నే అడగాలి అనుకున్నా అంటాడు గౌతమ్. కళ్యాణి వాళ్ళ నాన్న, వాళ్ళ మొత్తం నలుగురు, శివశంకర్ మామయ్య, రాజు మామయ్య, తర్వాత మా అమ్మ ఉమాదేవి, మా పిన్ని ఊర్మిళ, శివశంకర్ మామయ్యకి ఒక్కతే కూతురు కళ్యాణి, నీకు తెలిసిన విషయమే. రాజు మామయ్యకు విద్య వాసు ఇద్దరు పిల్లలు. విద్య బీటెక్ ఫైనల్ ఇయర్, వాసు ఇంటర్ సెకండ్ ఇయర్. మా అమ్మ ఉమాదేవికి నాన్న నీలకంఠానికి నేను ఒక్కడనే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా. పిన్ని ఊర్మిళ, బాబాయ్ మాధవ్, వాళ్ళకి ఇద్దరు పిల్లలు, విశ్వ రూప. విశ్వ డిగ్రీ ఫస్ట్ ఇయర్, రూప ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఒకే ఊర్లో ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం. అమ్మకి కళ్యాణి అంటే చాలా ఇష్టం, అందుకే తనని కోడలుగా చేసుకోవడానికి పంతం పట్టింది. నా గురించి తెలిసిందే కనుక మామయ్య కూడా ఒప్పుకున్నారు. కానీ మీరు లవ్ చేసుకుంటున్న సంగతి వాళ్ళకే కాదు నాకు కూడా తెలియదు, అందుకే అమ్మకి మీ మీద ఇంకా కోపంగానే ఉంది అంటాడు ఆర్య. తన నిన్ను ఎప్పుడూ అడగలేదు, తనని తానుగా ఇష్టపడ్డా అంతే అంటూ ఏదో అబద్ధాన్ని అల్లేశాడు గౌతమ్. హైలైట్ థాట్ బ్రో అంటూ నవ్వుతాడు ఆర్య. ఇంతలో అక్కడికి వస్తుంది కళ్యాణి. బాబాయ్ పిలుస్తున్నారు అంటూ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య. ఏంటి మా బావతో మీటింగ్ పెట్టావు, నీ పీత బ్రెయిన్తో దొరికిపోయేలా చేయకు అంటుంది కళ్యాణి. వసై ఎండ్రకాయ మొహందానా, నేను మన లవ్ కానీ లవ్ స్టోరీ కానీ చెప్పడం లేదు, మీ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటున్నా అంటాడు గౌతమ్. మన లవ్ స్టోరీ అంటూ ఏం అడగలేదా? అసలే నేను బావతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను, కానీ వాడికి కూడా చెప్పలేదు అని అనుకుంటున్నాడు అంటుంది. లేదు అడగలేదు, అయినా అంత క్లోజ్గా ఉండేదానివి మీ బావని పెళ్లి చేసుకుంటే సరిపోయేది కదా, మంచోడగా నా పీకకు చుట్టుకునే బదులు అంటాడు గౌతమ్. నీ మెడకు తాడి వేసి ఆవులా నా వెంట తిప్పుకోవడానికి నాకేం సరదా లేదు, కానీ మా చెల్లెలు విద్య ఆర్యని లవ్ చేస్తుంది, కానీ ఆ విషయం బావకు తెలియదు, తానే చెప్తానని నాతో చెప్పింది. నాతో కూడా చెప్పకుండా బావతో పెళ్లి ఫిక్స్ చేశారు, లేకపోయి ఉంటే ముందే చెప్పేదాన్ని. తెలిసి విద్యకు ఎలా అన్యాయం చేస్తాను అంటుంది కళ్యాణి.
గొప్పగా ఉద్ధరించావులే. మీ చెల్లెలికి న్యాయం చేయడం కోసము నన్ను బలిపశువుని చేశావు. అది సరే, మరి ఆర్య నీ మీద ఫీలింగ్స్ పెట్టుకుంటే అని అడుగుతాడు గౌతమ్. లేదు, ఆ మాట మా బావని అడిగాను. తను ఎవరిని లవ్ చేయడం లేదు అని చెప్పాడు. అందుకే పెళ్లి నుంచి అలా పారిపోయి నా కర్మ కొద్దీ నీ కారు ఎక్కాను అని అంటుంది కళ్యాణి. సరిపోయింది. మీరు అందరూ ఎవరి కోసం వాళ్ళు బాగా ఆలోచించుకొని నన్ను బలి చేశారు అంటాడు గౌతమ్. మరి నువ్వు కాకపోతే ఇంకొక బకరా అక్కడ ఎవడు దొరుకుతాడు? మరి ఏం అనలేక చేసుకున్న నిన్ను నువ్వు కూడా ఎగేసుకుంటూ ఒప్పేసుకున్నావుగా అంటుంది కళ్యాణి. అంత లేదు. మీ నాన్న ఆయన పరువు పోయింది, నిన్ను చేసుకోవాలని గోల పెడితే మా అమ్మ నాన్న పరువు కూడా పోయిందని అప్పటికప్పుడు ఏం చేయాలో తెలియక ఏమనలేక నువ్వేదో మేనేజ్ చేస్తావు అని ఒప్పుకున్నా. తీరా చూస్తే నువ్వే పందిలా వచ్చి పీటల మీద నా పక్కన కూర్చున్నావు అని అంటాడు గౌతమ్. పంది నేను కాదురా, నువ్వే. బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోని, రూమ్లో నీ సంగతి చెప్తా అని అంటుంది కళ్యాణి. నువ్వేమైనా రొమాన్స్కి పిలుస్తున్నావా? సంబరపడిపోయి మరీ నీ వెంట రావడానికి తిరగడానికి? నాకు పనులు ఉన్నాయి. ఈవినింగ్కి బెంగళూరు పోవాలి అంటాడు గౌతమ్. ఎక్కడికి పోయేది? రేపు అమ్మా నాన్న అత్తయ్యలు వస్తారు. వాళ్ళు వెళ్ళాక వెళ్దాం. కాదని ముందే వెళ్దామంటే కాఫీలో పాయిజన్ కలిపేస్తా అంటుంది కళ్యాణి. ఆ కాఫీని నీకే తాగించి చెరువులో పడేస్తా అంటాడు గౌతమ్. నేను పోతే మా నాన్న నిన్ను బతికినిస్తాడు అనుకుంటున్నావా? నీతో రోజు ఈ గోల కన్నా అదే బెటర్లే. పోరా, నీతో నాకు మాటలేంటి? అవునవును, నేనే నీతో టైం స్పెండ్ చేయాలని ఆతృతగా చూస్తున్నాను. మొహం చూడు, తొండలు పట్టే మొహము నువ్వును. ఇంతలో అక్క, బావ, నాన్న పిలుస్తున్నారు అంటూ కింద నుంచి విద్య పిలుస్తుంది. అంటూ ఇద్దరు కిందికి వెళ్తారు. కళ్యాణి, బాబాయ్, పిన్ని, చెల్లెలు, బావ అందరూ వెళ్ళిపోతారు. అమ్మ, మేము అని గౌతమ్ ఏదో అంటుండగా తన చెయ్యి పట్టుకొని, అది అత్తయ్య, మేము రేపు సాయంత్రం బెంగళూరు పోవాలంట, తనకి వర్క్ ఉందని అంటుంది కళ్యాణి. సరే అయితే అంటూ చిన్నగా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలివేణి. నా మీద నీ పెత్తనం ఏంటి అంటాడు గౌతమ్. నా ఇష్టం, రేపు మా వాళ్ళు వచ్చే వరకు ఉండు అంతే అంటుంది కళ్యాణి. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు అని తల కొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్. నైట్ డిన్నర్ చేశాక రూమ్లోకి వచ్చి కాల్ మాట్లాడుతూ ఉంటాడు గౌతమ్. కొద్దిసేపటికి కళ్యాణ్ కూడా వచ్చి బెడ్ మీద వాలి పడుకొని పోతుంది. ఫోన్ మాట్లాడేసి వచ్చి చూసిన గౌతమ్కి బెడ్ మొత్తం ఆక్రమించేసి పడుకున్న కళ్యాణి కనిపిస్తుంది. నేను రావడం కొంచెం లేట్ అయితే చాలు, ఈ రాకాష్ బెడ్ మొత్తాన్ని ఆక్రమించేస్తుంది అని అనుకుంటూ తనని తోసుకుంటూ బెడ్ ఎక్కుతాడు. అబ్బా, ఏంటి నాకు ఈ డిస్టర్బెన్స్ అంటూ తన చేతిలోతో గౌతమ్ని తోసేస్తుంది. నా బెడ్ మొత్తాన్ని ఆక్రమించేసి నన్నే డిస్టర్బెన్స్ అంటావా అంటూ తిరిగి తోసేస్తాడు గౌతమ్. చీరాకుగా లేచి, రేయ్ ఏంట్రా, తిన్నగా పడుకొని ఇవ్వవా నన్ను? అసలే రోజంతా ఇంటి పనులు చేసి అలసిపోయాను అంటుంది కోపంగా కళ్యాణి. ఎవరు పడుకోవద్దు అన్నాడు? బెడ్ నీ ఒక్కదానిదే కాదు, మన ఇద్దరిది. కాబట్టి నాకు కూడా కొంచెం ప్లేస్ ఇచ్చి పడుకుంటే మంచిది అంటాడు గౌతమ్. ఇవ్వకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? దున్నపోతుల బెడ్ అంతా నువ్వే ఆక్రమించేస్తే నేను ఎలా పడుకోవాలి? అందుకే ముందే వచ్చి పడుకున్నా అంటుంది కళ్యాణి. వసై, నన్ను మళ్ళీ రెచ్చగొట్టకు. రెచ్చగొడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నువ్వు నన్ను ఏం చేసినా మా నాన్న ఊరుకోడు. మనం లవ్ చేసుకున్నాం అని అనుకొని నువ్వు నచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేశాడు. నువ్వు ఏదైనా తేడా చేశావంటే చంపడానికి కూడా వెనకాడాడు అంటుంది కళ్యాణి. మీ బాబు ఏం చేయకుండా నేను చేయగలను అంటాడు గౌతమ్. ఏం చేస్తావురా, ఏం చేస్తావు అంటూ మీదికి వస్తుంది కళ్యాణి. తన నడుమని 2 చేతులతో పట్టుకొని దగ్గరికి లాక్కొని పెదాల దగ్గరగా వచ్చి, నేను అనుకుంటే నేను ఇక్కడికిక్కడే రేపు చేయగలను. మీ నానే కాదు, మీ తాత వచ్చినా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకులే అని ఊరుకుంటున్నాను అంటాడు గౌతమ్. ఊహించని ఆ పరిణామానికి ఒక్కసారిగా బిగుసుకుపోతుంది కళ్యాణి. వెంటనే మామూలు అయ్యి గౌతమ్ తోచేస్తుంది. చంపేస్తా నన్ను ఏమైనా చేస్తే అంటుంది కోపంగా. నోరు మూసుకొని నీ సైడ్ నువ్వు పడుకో అని ఇంకొక వైపు తిరిగి దుప్పటి మసిగేశాడు గౌతమ్. గౌతమ్ చేసిన పనికి ఒళ్ళంతా చెమటలు పడుతుంటే నీళ్లు తాగి తను కూడా పడుకుంటుంది. నెక్స్ట్ డే కళ్యాణ్ తల్లిదండ్రులు మరియు తన చిన్నత్త వస్తారు. గౌతమ్కి బట్టలు పెట్టి కూతురికి సారేకు కావలసిన సామాన్లన్నీ తీసుకొని వస్తారు. ఈరోజు సాయంత్రమే మేము బయలుదేరిపోతున్నాం మామయ్య అంటాడు గౌతమ్. సరే బాబు, మీరు ఎప్పటికైనా వెళ్ళాలి, తప్పదు కదా. కానీ నా కూతురు జాగ్రత్త, అది అమాయకురాలు. ఆ సిటీలో అన్నీ అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. ఏదైనా ఇబ్బంది కలిగిస్తే దానిని మన్నించు బాబు అంటుంది అత్త శివలక్ష్మి కళ్ళనీళ్లతో. అమ్మా అంటూ చిన్నగా ఏడుస్తూ తల్లిని చుట్టేస్తుంది కళ్యాణి. అవును బాబు, చిన్నప్పటి నుండి గారాబంగా పెంచాను దానిని.
గడుసుగా కనిపించినా దాని మనసు చాలా మెత్తనైనది. దాన్ని కొంచెం అర్థం చేసుకొని మీరు జాగ్రత్తగా ఉండండి అంటారు శివశంకర్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం. లైక్ చేయడం, కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ప్లీజ్ అర్థం చేసుకోండి.